మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ చిలకలూరుపేటలో గతంలో గెలిచినటువంటి రజనీని తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి షిఫ్ట్ చేయటం కావచ్చు. అక్కడ షిఫ్ట్ చేసినప్పటి నుంచి కూడా అక్కడ యాక్టివ్గా ఏ రోజైతే ఇక్కడ అనౌన్స్ చేశారో ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే అక్కడికి షిఫ్ట్ అయిపోయారో అక్కడ యాక్టివ్గా నియోజకవర్గం మొత్తం కలిగి తిరుగుతున్నారు. ఎట్లా ఉంది సార్ అసలు అక్కడ పరిస్థితి? రజనీ గారికి గెలుపు అవకాశాలు అంటే ఏం చెప్తారు? ఇక్కడ విడుదల రజనీ గారు అండ్ తర్వాత మన రాయలసీమలో మన రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు సార్, అలాగే మార్గాని భరత్, అలా కొంతమంది యాక్చువల్గా ఏంటంటే ప్రజలలోంచి ప్రజల సమస్యలు ప్రజల స్థితిగతులు నిరంతరం ప్రజలతో మమేకమై తిరిగేవాళ్ళు కొన్ని పాకెట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐడెంటిఫై చేసుకోగలిగారు సార్. తర్వాత ఏంటంటే ఈ రీషఫుల్లో ఎప్పుడైనా సరే బేస్ క్యాంప్ అనేది ఎక్కడైనా స్థిరంగా క్రియేట్ చేయబడి ఉంటే అలాంటి ఐకానిక్ లీడర్స్ని పిక్ చేసి ఏం చేశారంటే కొంచెం వీక్గా ఉన్న దగ్గర పార్టీని ఇంకొంచెం ప్రభావితం చేసే అంశాలతో ముడిపడిన దగ్గర ప్రధానికి గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలు ఎలా అంటే ఒక క్యాండిడేచర్తో దాన్ని జస్టిఫై చేయాలి అలాంగ్ విత్ వైఎస్ఆర్సీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మూడు ఇట్ హ్యాస్ టు ఫాలో ఇన్ లైన్, ఒక స్ట్రైట్ లైన్లో పడి ఉండాలి. ఆ స్ట్రైట్ లైన్లో పడి ఉండాలంటే ఏం చేయాలంటే నాయకుడితో పాటు పార్టీని నడిపించే సామర్థ్యం ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని పిక్ చేసుకున్నారు. అందులో విడుదల రజనీ గారు ఒకటి. ఓకే. ఎందుకంటే ఆవిడ కలుపుగోలుతనం, ఆవిడ చాకచక్యంగా సమన్వయపరుచుకునే విధానం అండ్ ముఖ్యంగా ఈ గుంటూరు పశ్చిమలో ఎక్కువ కాపు సామాజిక వర్గం అన్నది కొంచెం డామినేటింగ్గా ఉంటుంది. సో అలాంటి డామినేషన్ దగ్గర వాళ్ళ భర్త గారి యొక్క ఈవిడ బీసీ కాపు కమ్యూనిటీ. సో ఈ ఈక్వేషన్స్లో ఏంటంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళ భర్త గారు ఉండకపోవచ్చు, కానీ రజనమ్మ పరిగెట్టే విధానం అన్నది ఉంటుంది చూడండి, అది పార్టీ పేస్కి మ్యాచ్ చేస్తూ పరిగెడుతున్నారు. ఓకే. సో తనకి కలుపుగోలుతనం అన్నది ఒక ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్. అయితే ఇప్పుడు ఉదాహరణకి అక్కడ 26 కార్పొరేషన్స్లో 19 వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఒక 7 కార్పొరేటర్స్ టీడీపీ నుంచి గెలిచారు. ఇప్పుడు 7గురిని కూడా సమన్వయపరచుకుంటాను కదా ఎలక్షన్. ఇప్పుడు మనం చూడండి పవన్ కళ్యాణ్ 10 పైసలు మనం ఎందుకు అవ్వాలని చేస్తాం, క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించుకోలే. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం అన్నది జరిగింది. అక్కడ కార్యకర్తలను ప్రభావితం చేసే అంశాలతో ఏదైతే ముడిపడి ఉంటాయన్న దగ్గర 10 అడుగులు పరిగెట్టగలిగే సామర్థ్యం రజనమ్మకి. మాధవి ఆవిడ నిలబడ్డారు, ఆవిడ కమ్మ సామాజిక వర్గం. అసలు ఈ ఎలక్షనే పెట్టుబడిదారీ వ్యవస్థ మీద యుద్ధం జరుగుతుంది దగ్గర. ఒక ఎంత కాదన్నా అదర్ దెన్ చౌదరి రెడ్డిస్ కాకుండా ఇంకెవరు పరిపాలించని ఈ రాష్ట్రంలో అధికారం అన్న దాని మీద పెద్దపీట వేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి కానీ కాపుకి కానీ అన్న దగ్గర సమన్వయపరుచుకుని సంధానపరుచుకుని ముందుకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని పార్టీ సిద్ధాంతాల్ని క్షేత్రస్థాయిలో చొచ్చుకుని పోవడానికి నియోజకవర్గ మార్పు అన్నదైనా సరే అది రజనమ్మ గారితోనే సాధ్యమవుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వైద్య శాఖ మంత్రిగా నాన్నగారి తదనంతరం వైద్య శాఖను అందుకున్నారు సార్. ఎంత పురోగతి సంతరించుకుందండి. 17 మెడికల్ కాలేజీలు, ఆ ఉద్దానం హాస్పిటల్, కిడ్నీ డయాలసిస్ సెంటర్, ఇది కాక ఎన్ని హాస్పిటల్స్ ఇవాళ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం 17 మెడికల్ కాలేజీలు 4-5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి. అవును సార్, 5 మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. ఇది అది నేను అంటుంది ఏంటంటే ఉదాహరణకి 2.5 సంవత్సరాల్లో మంత్రివర్గంలో అవకాశాలు కల్పించిన మంత్రులు ఎవరైనా ఒక పేస్తో పరిగెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉదాహరణకి గంగూలీ క్యాప్టెన్సీ ఉండేది, ధోని క్యాప్టెన్సీ ఉండేది, ఇవన్నీ మనం చూసిన ఉదంతంలో కపిల్ దేవ్ గారి క్యాప్టెన్సీ, ఇవన్నీ మనం చూస్తే సక్సెస్ ఆల్వేస్ కమ్స్ విత్ కపిల్ దేవ్ అండ్ గంగూలీ అంటారు, సారీ ధోని గారు అంటారు. కానీ గంగూలీ ప్రయత్నాన్ని మాత్రం ఈ రోజుకి కూడా చిరస్మరణీయంగా చెప్పుకుంటున్నాం. ప్రధానికి ధోని అనేవాడు కెప్టెన్ అనుకోండి, లేదా కపిల్ దేవ్ అనేవాడు కెప్టెన్ అనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. కానీ అందులో ఒక ప్లేయర్స్ కింద ప్రధానికి ధోని క్యాప్టెన్సీలో కూడా గంగూలీ ఆడాడు. అవును. ఇప్పుడు సమన్వయపరచుకోండి, ఇప్పుడు టెండూల్కర్ లాంటి ఆడాడు, కానీ సంధానపరుచుకొని సమన్వయపరుచుకొని ఒక ఆయుధం కింద మలుచుకుని చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితమైన ఆయుధాల్లో రజనమ్మ ఒకరు. ఓకే. ఇప్పుడు ఆవిడ నిజంగా చెప్పాలంటే కార్యకర్తలతో మమేకయ్యే విధానం, పరిగెత్తి పని చేసుకునే విధానం, ఇవన్నిటిలోంచి ఏమవుతుందంటే నాయకుడు ప్రతి దగ్గర 175 నియోజకవర్గాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వేసే జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం జరుగుతుంది. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులుగా ఉన్న వాళ్ళలో రజనమ్మల అటువంటి జగన్ అన్న ఆశయాన్ని నేను కూడా తీసుకెళ్ళగలను ప్రజల్లోకి అన్నది కొన్ని పాకెట్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి, అందులో రజనమ్మ ఒకటి. సో ఇప్పుడు నేను అంటుంది ఈ 17 మెడికల్ కాలేజీలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం 5 కాలేజీలు అడ్మిషన్స్ చేయగలిగిందంటే ఎంత కదన్నా ఆవిడ ఆరోగ్య శాఖ మంత్రి కదా. అంతేగా. ద సక్సెస్ స్టోరీ ఆఫ్ వైఎస్ఆర్సీపీలో
ఇప్పుడు అలా అందరూ అపోజిషన్ పార్టీలు మొత్తుకుని ఏడిస్తే వస్తూ ఉంటారు ఏంటి? ఈవిడ కూడా one of the ఏ party పార్టీ వాళ్ళు ఆ మంత్రులు ఆ శాఖల మీద మాట్లాడమనండి అని. ఏంద్రాలు శాఖల మీద మాట్లాడేది? తెంగరనాయాలని డైరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే Yes, sir. ప్రతి ప్రతి శాఖ, విద్యాశాఖ ఉంది బొత్స సత్యనారాయణ గారిది, అవును. రజనమ్మది వైద్య శాఖ అనుకుంది, మీరు ఏ పట్టణాభివృద్ధి శాఖ లేకపోతే గృహ నిర్మాణాలు మన ఎవరిది జోగి రమేష్ గారిది, ఎస్ సార్. అమర్నాథ్ గారిది ఉంది, ఏది ఐటీ. ఐటీ. అలా ఎవడో జాఫర్ లాంటి ఎవడో చేసి ఒక చిన్న కోడిగుడ్డు అన్నది ఎటకారంగా పనికి వస్తున్నాయి. కానీ అంతే. క్షేత్రస్థాయిలో 1,103 కోట్లు అమర్నాథ్ పెట్టుబడులు చూడండి. ఎస్ సార్. 17 మెడికల్ కాలేజ్ ట్రాక్ రికార్డ్ ఇవ్వడు చూడండి. ఎస్ సార్. బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నాడు నేడు స్కూల్ పరివర్తనలో ఇవాళ 5,200 స్కూల్ తప్ప మిగిలిన స్కూల్ అని రివ్యాంప్ అయి ఉన్నాయి. రేపు ఓట్లు వేయడానికి వెళ్తారు కదా ప్రజలు. ఎస్ సార్. జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో 31 లక్షల సెంటున్నర పట్టా భూములు ఇవ్వబడ్డాయి. అవును. 24 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. Yes, అది వచ్చి ఏమని ప్రెస్ మీట్లు పెట్టాలి? మీరు పేలే అసందర్భ పేలాపాలకు వాళ్ళు వచ్చి సమాధానం ఇస్తే చాలు. రేపు గ్రౌండ్ చూడరా అంటే గ్రౌండ్ కనబట్టలే వాళ్ళకి. ఎస్ సార్. భూమి కంపించిపోయి కనబడుతుంది. అందుకనే పనిమంతుడు సామర్థ్యం కలిగిన వాడు అన్నది కనుక చూస్తే Yes, sir. ఇప్పుడు చూడు, జాబ్ క్యాలెండర్ అయితే ఊరికి ఏడుపులు పెరిగి ఆ విషయం ఎందుకు మాట్లాడలేకపోతుంది? అపోజిషన్ అవును. 2,36,000 2,34,000 నోటిఫికేషన్ అంటే 2,39,106 ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చి చూపించారు. అవును. 55,000 ఆర్టీసీ ఉద్యోగాలు విలీనం చేసి చూపించారు. ఎస్ సార్. ఇవన్నీ కనబడుతుంటే మాట్లాడటానికి వాయిస్ లేదు కదా వీళ్ళకి. అదే చెప్తున్నాను. ఇప్పుడు వర్క్ విల్ ఆల్వేస్ స్పీక్ అంటారు. పని ఎప్పుడైనా మాట్లాడుతుంది. Yes, sir. అంతేగాని పోస్కోల్ కబుర్లు చెప్పడం అలవాటు అయిపోయి అవును. అలా మాట్లాడితే ఏముంది? బట్టలు తీసి పరిగెట్టిస్తా, ఇవే కదా మాటలు. ఎస్ సార్. పక్కలేడుకుండా అని చెప్తున్నారు. అలాగే ఈ రజనమ్మ గారు ఇప్పుడు ఈ ఉదాహరణకి సార్. విలేజ్ క్లినిక్లు అనేవి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రిగా విలేజ్ క్లినిక్, ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకుని చేస్తున్నది విలేజ్ క్లినిక్. ఎస్ సార్. కానీ చేయడానికి ఒక మంత్రి కావాలి కదా. ఉండాలి కదా కంపల్సరీ. 10,032 విలేజ్ క్లినిక్లు పెట్టడం అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఆల్మోస్ట్ అడ్రస్ చేసినట్టే కదా. అంతేగా. ప్రతి గడపకి డాక్టర్ పెడితే డెలిగేషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం విలేజ్ క్లినిక్లు పెట్టండి, ప్రతి గడపకి డాక్టర్లు ఇలా చూడండి, అవును. ఆశా వర్కర్లు అనుసంధానించండి. ఎస్ సార్. ఇది కదా ఆయన చెప్తే. దాని డెలిగేషన్ అంతా వీళ్ళు ఎగ్జిక్యూషన్ ఎవరితో? మినిస్టర్లతోనే జరుగుతుంది కదా. అంతేగా. సో ఇట్లాంటివన్నీ జరుగుతుంటే వీళ్ళకి ఏంటంటే ఆరోగ్య సురక్ష. ఎస్ సార్. అర్బన్ క్లినిక్స్ 542 పెట్టబడ్డాయి. ఎవరు? నానిగారు, విడుదల రజనమ్మ గారు కదా, అవును. మంత్రివర్గాలు వీళ్ళే కదా. అవును. సో అంచేత పని మాట్లాడుతున్నప్పుడు పని చేతకాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరు యజ్ఞయాగాదులు చేస్తుంటే ఋషులు మునులు చేస్తుండేవారట. మన చిన్నప్పుడు చదివిన కదా, పై నుంచి రక్తమాంసాలు రక్తాలు చెత్త చెదారం రాక్షసులు వేసేవారిని. ఈ తెంగరోళ్ళు రాక్షసులతో వాళ్ళే పోల్చుకుంటున్నారు. అందుకే ఆయన మహాభారత యుద్ధంలో నేను అర్జునుడు, ఎస్ సార్. ఎవరో సామ్రాజ్యంతో యుద్ధం చేస్తుంటారు. అవును. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అర్జునుడు జగన్మోహన్ రెడ్డి, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి చిక్కడిపోయి చచ్చాడు. అవును. కానీ అర్జునుడికి పద్మవ్యూహం ఛేదించడం కూడా వచ్చు. ఎస్ సార్. కానీ ఇవాళ కర్మగాలి అర్జునుడితో వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. తెలుసో తెలియకో Yes, sir. పద్మవ్యూహంలోకి అర్జునుడిని పంపించుకున్నారు. అంటే చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఎలాగో చావు ఇన్వెటబుల్. వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే పాండవులు కౌరవులు కథ చదివినప్పుడు పాండవులు అందరూ దేబ్జిలే ఎక్సెప్ట్ దుర్యోధనుడిని చంపిన భీముడి వల్ల. కానీ పెద్దోడుగో పత్తాలాడుకుని ఎందుకు పనికిరన్నాడు, మొత్తం భ్రష్టు పెట్టించినాడు. పాండవులు నకులు సహదేవులు అంటే ఎవడో ఎన్నిన్నాడో తెలియదు. ఎవరో వాళ్ళ చాగంటి గారు కష్టపడి చెప్తే వాళ్ళ గురించి తెలిస్తే కానీ ఎస్ సార్. క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేది ఈ అర్జునుడు మొత్తం మట్టెట్టేశాడు. అవును. ఆయన వెనకాల కృష్ణుడు ఉన్నాడు. అవును. కృష్ణుడు సంధించిన రాయభారంతో ఫెయిల్ అయిన తర్వాత మహాభారతం రక్తి కట్టించడానికి అర్జునుడు అనే పాశుపశాస్త్రాన్ని వినియోగించి ఏం చేశాడు అన్నది అర్జునుడు కథ తెలిసి భారతం మీద బేసి దగ్గర. ఎస్ సార్. క్లైమాక్స్లో చూడండి, విలన్ హీరో చంపేసినట్టు క్లైమాక్స్లో దుర్యోధనుడిని భీముడు చంపుతాడు. అవును. ఇది తప్ప మిగిలినంత వైటల్ రోల్ ప్లే చేసేది అర్జునుడే కదా. అంతే కదా. అర్జునుడు ఎవడి వల్ల? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. కృష్ణుడు ఎవరు? ప్రజలు. అంచేత ఈ కృష్ణ అర్జున సమన్వయంతో ఈ రాజకీయ మహాభారతాన్ని నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సంధించిన బాణాలన్నీ కూడా ఉదాహరణకి ఆయన మంత్రిగణంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకు నేను ఎప్పుడు చెప్తుంటే ఒక లార్జర్ ప్రాస్పెక్ట్లో మంచి చేద్దాం అనుకున్న దగ్గర ఎస్ సార్. విడుదల రజనమ్మ అవనండి, జోగి రమేష్ అవనండి, ఎవరైనా సరే ఒకరి తర్వాత ఒకరు దే విల్ ఫాల్ ఇన్ లైన్. ఎస్ సార్. ఇప్పుడు మీకు ఒక మెడికల్ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. సార్. 60,000 పేచీలకు నర్సులను రిక్రూట్ చేశారు. అవును. మెడికల్ పోస్ట్ అన్నది వాళ్ళ ఖాళీ అయితే చాలు, ఫిల్అప్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఫిల్ చేయడానికి ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయంలో వైద్య శాఖకి సంబంధించిన పనులన్నీ రజనమ్మ చేసినట్టే కదా. అంతేగా. సో రజనమ్మ కన్వెన్షన్ అన్నది ఎప్పుడవుతుంది? నాయకుడి యొక్క ఆలోచన సరళిని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం ఒక
అధినాయకుడు డైరెక్షన్ ఫాలో అయ్యి ఎస్ సార్. ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ లైన్. అవును. ఇది ఇవాళ సంక్షేమానికి పెద్ద పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు క్రియేట్ చేయడానికి ఆయన ఉన్న క్యాబినెట్లో రజనమ్మ లాంటి ఆవిడ గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలకు చేరడానికి ఆవిడ చేస్తున్న పని ఎస్ సార్. అదే కొలమానం. అంతేగా. సో అలాంటి ఆవిడ ఇవాళ పశ్చిమ నియోజకవర్గానికి వస్తే కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద ప్రామాణికాలని జస్టిఫై చేస్తూ ఆరోగ్యశ్రీ కార్డులు 1,42 కోట్లు ఉన్నాయి, 1.42 crores ఉన్నాయి సార్. అంటే 1,42,00,000 మందికి నిరంతరం ఆరోగ్యశ్రీ కార్డుల యొక్క పర్యవేక్షణలో సక్సెస్ స్టోరీ చూసిందంటే అవును. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో నాని గారి రజన గారి కోఆర్డినేషనే కదా ఇవాళ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎస్ సార్. వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతి. అవును. అలాగే మీరు 2.5 లక్షల నుంచి 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఇంట్లో కూర్చొని 25 లక్షలు పెంచేస్తాం అన్నది కాదు కదా. అంతేగా. గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతిదీ పర్యవేక్షించి ఫస్ట్ లెవెల్ ఎక్కడ ఆనాటి నాని గారు ఈనాటి రజనమ్మ గారి దగ్గర కదా సార్ ఇది మనకి ఇంత ఉన్నాయి, ఇంత పెంచితే మనకి ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది, ఒక్క మాట కూడా చెప్పకుండా పని అవుతుంది కదా. అంతేగా. సో ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ ఇన్ గ్లౌజ్లో కోఆర్డినేషన్స్ జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయపరుచుకున్న టీం ఏదైతే ఉందో ఇట్ ఈస్ గివింగ్ ఎ డెలివరబుల్ సెంటర్. ఎస్ సార్. డెలివరబుల్స్ దగ్గర ఎక్కడైతే ఉన్నాయో సామర్థ్యానికి తగ్గ పని. ఇప్పుడు రిలే బ్యాటిల్ ఉంటుంది, 4 4x100 రేస్ పరిగెడుతూ ఉంటారు, లేదా 2x100లో ఇద్దరే రేస్ పరిగెడుతున్నారు అనుకుందాం, ఇద్దరు మినిస్టర్లు. నాని గారు పరుగును అందుకోవడానికి రజనమ్మకి ఇస్తేనే కదా బ్యాటిల్ పట్టుకుని పరిగెట్టి సాధించుకుంది. 4x100 కంప్లీటెడ్ ఇవ్వాలి. అవును. అట్లా మీరు గతంలో ఎన్ని ప్రొసీజర్లు ఉండేవి? 3,257 ప్రొసీజర్లు ఇవాళ వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. క్యాన్సర్ హాస్పిటల్ బిల్లు బాలకృష్ణ అటు చెప్పుకోలేడు కానీ క్యాన్సర్ హాస్పిటల్ బిల్లు ఏమి కాకుండా క్లియర్ చేయగలిగారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. ఇవన్నీ జరిగినవి వైద్య రంగంలో అద్భుతాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెట్వర్క్ హాస్పిటల్ 2,200 పెట్టగలిగారు. ఇవన్నీ ఎవరి సమన్వయంతో జరుగుతాయి? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు రారు కదా. అంతే కదా. రజనమ్మ లాంటి ఆవిడ కోఆర్డినేషన్ సక్సెస్ఫుల్గా జరిగితేనే కదా ద సక్సెస్ స్టోరీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అనేది లార్జ్ స్కేల్లో పెరుగుతుంది. అవును సార్. అలాగే 41.40 లక్షల మందికి రోగుల్ని అడ్రస్ చేశారు ఈ టర్మ్లో. 13,168 కోట్లు వైద్య రంగానికి ఖర్చు పెట్టబడ్డాయి. సో ఇవన్నిట్లోనూ నేను చాలాసార్లు చెప్పాను సార్, 13,168 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే 5,456 కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డులు నేను ఇందాక చెప్పాను 1,42,00,000 మంది ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటే గత ప్రభుత్వంలో 55 లక్షల మంది ఉండేవారు. 2.5 లక్షల మంది రూపాయలు మాత్రమే ఉపయోగించే ఆరోగ్యశ్రీ ఇవాళ 25 లక్షలకి పెంచబడ్డాయి. నెట్వర్క్ హాస్పిటల్ 915 ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు 2,200 ఉన్నాయి. విలేజ్ క్లినిక్లు అయితే ఆ టర్మ్లో లేవు, ఇప్పుడు ఉన్నాయి. అర్బన్ క్లినిక్లు 542 ఈ టర్మ్లో ఉన్నాయి, ఆ టర్మ్లో లేవు. సో ఇవన్నీ ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఆవిడ సక్సెస్ స్టోరీని పార్టీ ఎక్కడ డిప్లాయ్ చేస్తే అక్కడ సామర్థ్యం. నా చిలకలూరుపేట పంపించి నేను ఎక్కడే అని అనలేదు ఆవిడ. రాగలిగింది, ఛేదించింది, పరుగు అందుకుంది. ఆ పరుగులో ఎవరి పరుగు? జగన్మోహన్ రెడ్డి గారు పరుగును అందుకొని అనుసంధానించుకుని ముందుకు తీసుకెళ్తాం. సో ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఆరోగ్య సంక్షేమంకి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని 2.5 సంవత్సరాల బృహత్తర బాధ్యతని సక్సెస్ఫుల్గా చేసిన రజనమ్మ నియోజకవర్గానికి ఖచ్చితంగా పరిరక్షిస్తుంది అన్నదానికి ఉదాహరణే కదా. అంతేగా గుంటూరుకి ఇప్పుడు ఆవిడ వచ్చిన ఆ నియోజకవర్గ పరిరక్షణ. సో ఎందుకంటే క్షేత్రస్థాయిలో మమేకమే ప్రజల దగ్గరికి వెళ్ళగలదు. ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆ పెమసాని గారు డబ్బులు తెచ్చి పోసేస్తున్నాడు కాబట్టి ఆ మాధవమ్మ సీఎం సోదరు నియోజకవర్గం సామాజిక వర్గం కాబట్టి పరిరక్షించబడుతుంది అంటారు. కానీ వెనకబడిన ఇప్పుడు వెనకబాటుతనాన్ని రూపుమాపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్న క్యాడిని 10 మంది ఎత్తుకుంటేనే కదా ముందుకు వెళ్తుంది. ఆ 10 మందిలో రజనమ్మ ఉందని ఎందుకు అనుకోవట్లే మీరు? సో ఇప్పుడు చిలకలూరిపేట సామర్థ్యాన్ని చూసిన తర్వాత అదే సామర్థ్యం గుంటూరుకి కూడా వైబ్రేషన్స్ ఎట్లా ఎగబాకుతాయి ఒక మంత్రి స్థాయిలో ఆవిడ చేసినవి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం. గతంలో మనం చూడండి ఎలకలు కొరికేసేవి హాస్పిటల్ కంటే ఈసారి 5 సంవత్సరాల్లో ఒక్కసారి విన్నాం గుంటూరు హాస్పిటల్లో. ప్రభుత్వ హాస్పిటల్కి వాళ్ళు చేసిన మెరుగుకి నాడు నేడికి అసలు మీరు ఊహించలేరండి. ఎందుకంటే పాత మెడికల్ కాలేజీల అభివృద్ధికి 3,788 కోట్లు ఖర్చు పెడితే నాడు నేడు కింద రూపుదిద్దుకున్న ఆసుపత్రులు 11,888 హాస్పిటల్ నాడు నేడు కింద పరిరక్షించి దానికి 16,484 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరి వల్ల అవుతాయి? ఇప్పుడు ఈ డేటాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంత డబ్బులు
ఒక ప్రభుత్వం సక్రమంగా ప్రజల పరిరక్షణ కోసం ఖర్చు పెట్టిన దాంట్లో ఒక మంత్రిగా, ఎందుకంటే ఈరోజు దాకా అందరూ మాట్లాడేది ఏంటి, ఆ సంబంధిత శాఖ మంత్రి వచ్చి మాట్లాడమనండి. ఏం మాట్లాడతారు? చేస్తున్నారు, పని చేసేవాడు మాట్లాడు. ఎందుకంటే మీ పెద్దలను అడగని చెప్తారు. కూసిగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొడితే ఆహారం అయిపోయింది. ఇవాళ ఆరోగ్యం, విద్య, వైద్యం 3 రాష్ట్రానికి ఇలాగా ఎల్ఐసి సింబల్లా పరిరక్షిస్తున్న ఈ ప్రభుత్వంలో మంత్రిగణం కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయకపోతే ఫలాలు మీ దగ్గర ఎలాగొస్తాయి? ఒక చిన్న వాలంటీరే మీ దగ్గరికి వచ్చి ఇంత పని చేస్తుంటే ఓ మంత్రి ఆ పాటి పని చేయకుండా ఉంటుంటారా? ఇది ప్రాథమిక అవగాహన. ప్రాథమిక అవగాహన ఎందుకు లోపిస్తుందంటే మీకు వాళ్ళు పని విషయంలో బయటకు వచ్చి చెప్పట్లే. ఇవాళ 25 లక్షల ఆరోగ్యశ్రీ పథకాలు అందుకున్న వాళ్ళే. అందుకే ఆయన ఏమన్నాడు, మీరేమా ఏమన్నాడు, స్టార్ క్యాంపెయినర్ సార్. అంటే 25 లక్షల మెడికల్ సమాయత్తమే నేను ఆరోగ్యాన్ని సరిదిద్దుకొని నా రాష్ట్ర పరిరక్షణకి నన్ను పరిరక్షించినట్టు ఈ గవర్నమెంట్కి నేను అన్న మాట చెప్పగలుగుతున్నాను. అలా క్యాంపెయినర్లు తయారు చేసిన ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కడికి ఇవాళ మీరు వేల మీద లెక్కెట్టొచ్చు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఇంకా మెడికల్ కవరేజ్ లేదన్నది. మిగిలిన వాళ్ళందరూ ఎలా పరిరక్షించబడుతున్నారో చూసుకోమనండి. ఇప్పుడు జొమాటో కార్యక్రమాలు, స్విగ్గీ వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకురండి అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా సరే లాజిస్టిక్స్ అన్నీ ప్లాన్ చేయకుండా ఇది హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ క్యాబినెట్ మినిస్టర్ అయిన రజనీ గారు కోఆర్డినేషన్స్ లేకుండా జరగవు కదా. అంతే సార్. అందుకనే పనిచేసేవాడి సామర్థ్యాన్ని ప్రజలు మెజర్ చేయడానికి పనితోనే కొలవండి చూపిస్తున్నారు. సో అలాంటి ప్రాతిపదిక మీద ఇవాళ రజనమ్మ కానీ లేదంటే ఆ మంత్రిగణంలో ఎవరైనా చూసుకోండి, వాళ్ళ యొక్క సామర్థ్యం చూడండి, వాళ్ళ యొక్క పనితీరు చూడండి. రెండోది వాళ్ళు ప్రజల్లో మమేకమవుతున్న విధానం చూడండి. కంపారిజన్ మీకు ఈ 77 సంవత్సరాల స్వతంత్రం వల్ల 1956లో రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఒక ఆరోగ్య శాఖ మంత్రి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు నాడు నేడు కార్యక్రమంలో ప్రజల దగ్గరికి ఏ విధంగా రీచ్ అవుతున్నారో మీకే తెలుసు. ప్రజల్లో ఉన్న నాయకుడు కావాలా, ప్రజలకి దాంకుని ఇప్పుడు ఉదాహరణకి మీరు అందరూ పరదాలు వేసుకునే ఈ భౌగోళిశాలలో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మనమే ఆ భ్రమ కనుక మనం ఉంటే ఇవాళ భ్రమలో వీడియోలో బయటకు వచ్చి తిరిగితే ఏమవుతుంది చూడండి. అలా ఎవరికి నోటంటే మాట్లాడకుండా ఉంది. సామర్థ్యం నేను ఇది చేసాను అని చెప్పడానికి 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన అధికారాన్ని లోపల కూర్చొని పని చేస్తేనే కదా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇది నేను చేశానని గర్వంగా కాలరెత్తి చెప్పగలుగుతాడు. అలాంటప్పుడు వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా ఇది చేయగలిగాం మా ప్రభుత్వంలోనే దమ్ము ధైర్యంతో చెప్పగలుగుతున్నారు. దట్స్ వాట్. ఇప్పుడు రజనీ గారి క్యాబినెట్లో మినిస్టర్గా ఆవిడ చేసినటువంటి పనులు కావచ్చు, ప్రజలతో మమేకమవుతున్న విధానం కావచ్చు, ఇవే మళ్ళీ గెలిపిస్తాయి అంటే ఇవే ఆబ్వియస్గా సార్. ఇప్పుడు మనకి గుంటూరులో చూడండి, గతంలో తెలుగుదేశంలో ఉండేవారు, ఇప్పుడు బీజేపీలో వచ్చారు చందు సాంబశివరావు గారు లాంటి సార్. గొప్ప వ్యక్తి, ఆయన పెద్ద వ్యక్తి. ఎక్కడో నాసాలో పనిచేస్తున్నాడు, వాళ్ళ దిక్కుమాల ప్రామిస్లు అన్నీ చేసి తట్టి అన్నం తిన్నో తెలుసు, కానీ ఆ అన్నానికి విశ్వాసం చూపించిన లోకేష్ అక్కడికి మాత్రం రాదు. ఇంకా నిట్టనిలోనే ఆయన ముంచిన విధానంలో నిజంగా ఆయన కాపు సామాజిక వర్గంలో ఒక టాల్ పర్సనాలిటీ. ఇవాళ నాకు వ్యక్తిగతంగా కూడా మంచి ఆప్తుడు ఆయన. ఆయన మాటల్లోనే చెప్పాడు, నేను పార్టీ మారడానికి ప్రైమరీ క్రైటీరియా వాళ్ళ రజనమ్మ గారు కానీ లేకపోతే వాళ్ళ భర్త గారు కానీ లేదంటే ఆ కాపు సామాజిక వర్గ పరిరక్షణ వైఎస్ఆర్సీపీతో ఎలా జరుగుతుందో వర్సెస్ తెలుగుదేశం అండి. పవన్ కళ్యాణ్ కేవలం వేగాలు పోతున్నారు. నిన్న చూడండి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, నన్ను తిట్టడానికే మీరు ఉంటారా, మీరు కాపు సామాజిక వర్గం మీరు ఏం చేశారు, మీరేం చేశారు, మీరేం చేశారో చెప్పాలి కదా. వీళ్ళు ఏం చేశారో చెప్పకుండా వాళ్ళు ఏం చేశారో చెప్పిన దాన్ని కప్పిపుచ్చడానికి తిట్లు దండకాలు అందుకుని ఇటు నాటకాలు ఆడుతున్నారు. సో ఈ నాటకాలన్నీ పటాపంచలు చేయాలంటే కొంతమంది పెద్దవాళ్ళు చందు సాంబశివరావు గారు లాంటి బయటకు వచ్చి ఖచ్చితంగా గలాలు వినిపిస్తారు రేపల్లిలో. అంతే కదా. సామాజిక వర్గ పరిరక్షణ అనే దగ్గర నిజంగా అందరాలు పెద్దపేట వేసి దగ్గర సమన్వయపరుచుకొని ఈ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు లేదు 200 స్థానాలండి, 175 + 25 దాంట్లో 100 స్థానాలు బీసీ కాపు సామాజిక వర్గంకి ఇవ్వడం అంటే చిన్న విషయం. 50%. అందులో ఆడపిల్లలకి ఎక్కడ లేని స్థానాలు ఈసారి కల్పించబడ్డాయి కంపేర్. ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పశ్చాత్తాపంగా ఏమంటారు, చాలా తక్కువ ఇచ్చాను ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుంది, అందరికన్నా కంపారిటివ్గా చాలా ఎక్కువ ఇచ్చాడు. కానీ ఆయన సంకల్పం ఎంత గొప్పదో చూడండి. అందులో రజనమ్మ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు పనితీరు చూడబట్టే కదా ఇలాంటి ఆడపిల్లలకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు ఎలాగైనా మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తారన్న కాన్సెప్టే కదా. అలా ప్రామాణికాలు సెట్ చేయడానికి రోజా గారు కానీ లేదా రజనమ్మ గారు కానీ క్యాబినెట్ స్థాయిలో మంత్రులుగా ఉండి వాళ్ళ పనితీరుతో ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ పెద్దపీట వేయాలన్న మాట ఆరాటాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించగలిగారంటే సామర్థ్యం ఎంత ఉండబోతుంది. అంతేగా ఇది తెలుసుకుంటే చాలా ప్రశ్న.
కానీ అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉంది, ఒక పక్క టీడీపీ కూడా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఈ రెండింటిని కూడా కాదని అక్కడ కొత్తగా గల్లా మాధవ్ గారిని ఫ్రెష్ క్యాండిడేట్ ఆమెను తీసుకొచ్చి రాజకీయాలకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసినంత మాత్రాన అంటే ముందే ఓటమిని అంగీకరించినట్టు అంటారు వాళ్ళు. సరే, ఇది గెలుపోవటం అన్నది కాదండి. మీకు ఇవాళ ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే, సార్ ప్రజానాయకుల్ని ప్రజలకి అంకితం చేస్తున్న ఒక ప్రభుత్వం వెసెస్ ప్రజల కోసం పరితపిస్తున్న ఒక ప్రభుత్వం వెసెస్ ప్రజలకి సురక్షంగా చూసుకోవాలి అనుకున్న ఒక ప్రభుత్వం వెసెస్ అన్న దగ్గర మీకు జరుగుతున్న ఎలక్షన్. దీంట్లో అన్నిటిలో 175లో జగన్మోహన్ రెడ్డి గారు కనబడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధుల యొక్క సామర్థ్యం, పనితీరు మనకన్నా ముందు ఆయన కన్విన్స్ చేయడు. వీళ్ళతో అయితే నేను ఇంకా సామర్థ్యంగా పని చేయించగలననే టాస్క్కే రజనమ్మని గుంటూరుకి ఇచ్చారు. సో అధినాయకుడి యొక్క దృక్పథంలో రజనీ గారితో ఇంకా మెరుగైనది చేయించగలనన్న దగ్గర వాళ్ళ సంకల్పం చాలా పెద్దది. మీరు అన్నట్టు సామాజిక వర్గ పరంగా చూసుకుంటే నిజంగా ఒక బీసీకి కాపుకి పెద్దపేట వేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరికీ లేని బాధ. వాళ్ళే చూడండి, వాళ్ళ జీవితం పంచుకున్నప్పుడే వాళ్ళు సమన్వయపరుచుకున్నారు. జీవితాన్ని పంచుకున్నప్పుడు సమన్వయపరుచుకునే వాళ్ళు ప్రజలను సమన్వయపరచడం ఎంతసేపు వాళ్ళకి ఈజీ కదండి. మంచిదే. అందుకని వాళ్ళు ఒక పెట్టుబడిదారీ వ్యవస్థతో యుద్ధం ఉన్న దగ్గర పెట్టుబడిదారీ భావాలు ఉన్నా సరే ప్రజల మనుషులకి వెళ్ళి చిత్రీకరించబడిన రజనమ్మ గారు కానీ వాళ్ళ భర్త గారు కానీ ప్రజల మనుషులు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ మేక్ సెన్స్. సో ఆ సెన్సిబిలిటీని ఎప్పుడైతే ప్రజలు గమనించగలుగుతారో రాబోయే 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఖచ్చితంగా సురక్షితంగా ఉంటారు అన్న భావన ఉంటుంది. అంచేత మీరు సామాజిక వర్గ పరంగా ఓ పెట్టుబడిదారి సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఎత్తిమే పెడదాం అనుకున్నా సరే వాళ్ళ దృక్పథం ప్రజల యొక్క శైలిని, రీతిని, గతిని గమనించగలిగే అంత సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉందా అంటే రజనమ్మకి ప్రజల్లో చొచ్చుకెళ్ళిపోవడం అన్నమాట. చొచ్చుకెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది ఆవిడకి? ప్రజల కష్టాలు వెనకుండా ఆవిడేమి చేతులు దులుపుకునేది సెకండ్లు ఇచ్చి కార్యక్రమం వెళ్దు కదా. ఆవిడకి ఇప్పుడు కొత్త కాదు కదా. ఆవిడ రాజకీయ ప్రస్థానంలో మొదటి నుంచి చేస్తున్న పనే ప్రజల్లో తిరగడం, ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడం. ఇవన్నీ కష్టాలు చూడకుండా 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచగలుగుతారు వాళ్ళు. అంతేగా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ కొలమానం. 17 మెడికల్ కాలేజీలు పెట్టడానికి 2.5 సంవత్సరాల టర్మ్లో ఆవిడ సామర్థ్యం లేకుండా ఉంటుందా? 5 సంవత్సరాల అడ్మిషన్ స్థాయికి తీసుకురాగలిగిందంటే ఆవిడ ఎఫర్ట్స్ ఎలా ఉండి ఉంటాయి? అంతేగా. కోఆర్డినేషన్ క్యాబినెట్, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాస్పిటల్ ఉంది, ఆ కోఆర్డినేషన్ అంతా ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ విడుదల రజనీ గారే కదా పని చేస్తేనే కదా ఆరోగ్య శాఖ మంత్రి ఆ క్యాబినెట్ అప్రూవల్కి ఫైల్ పెట్టాలి కదా ముఖ్యమంత్రి గారి దగ్గర. అంతే కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేటర్. చేత సామర్థ్యాన్ని గుర్తింపబడిన కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు, దే ఆర్ ద వారియర్స్. వాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తారన్నది. అందుకే క్యాబినెట్ కూర్పు కూడా ఎలా ఉంటుందో చూడండి. ఆయన కూర్పు మీకు అర్థమైపోతుంది. చూడండి, మీరు ఏదైనా సరే ఇవాళ నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను ఎవరిదారు ఏ సామాజిక వర్గ ప్రాతిపదిక మీద ఆయన ఇచ్చాడు అనుకున్నా సరే, అయితే ఏ క్యాబినెట్ మినిస్టర్ తన యొక్క పనితీరు తన యొక్కది విత్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఎవడని చెప్పాలండి ఈరోజు దాకా ఇది నా ప్రగతి అని. ఎవరి దాకా? ఎందుకంటే చిన్న పిల్లాడు అమర్నాథ్ గారి గురించి గుడ్డు మంత్రి అని ఓ ఎగేసుకుని పొగేసుకుని వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇంత అభివృద్ధి ఈ రోజు దాకా ఎవరు చూసి ఉన్నాడు? ఏది ఇండస్ట్రియలైజేషన్ మాట్లాడుతున్నారు. చేత మాటలతో మాటలకి చాలా తేడా ఉంటుంది. ఇది చేతనైన ప్రభుత్వం, చేయించుకునే ప్రభుత్వం, ప్రజల కోసం పరితపించే ప్రభుత్వం. ఇది ఈరోజు దాకా హిస్టరీలో జరగలేదు. నాటి తండ్రి నేటి కొడుకు. తండ్రి పాదయాత్ర చేస్తే కొడుకు రన్నింగ్ రేస్ చేస్తున్నాడు, ప్రజల్ని పరిగెట్టిస్తున్నాడు. ఏది? అభివృద్ధి పట్ల పరిరక్షణతో. నేనున్నానన్న ధైర్యంతో ప్రజలను పరిగెట్టించే నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన పరిగెడుతుంటే అక్కడ కూర్చునే మంత్రులు ఎలా ఉంటారు? చచ్చినట్టు వాళ్ళు పరిగెట్టాలి కదా. అలా పరిగెట్టే సామర్థ్యం ఉన్న వాళ్ళ కూర్పుతోనే ఉన్న ఈ క్యాబినెట్లో రజనమ్మ లాంటి వాడు ఉందంటే గ్యారెంటీగా గుంటూరు నియోజకవర్గం రాబోయే రోజుల్లో చరిత్ర వేరే విధంగా సృష్టించిపోతుంది. దీస్ ఆర్ ఆల్ టాస్క్ డిప్లాయర్స్. టాస్క్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు, పని చేసి రిజల్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. మధ్యలో ఎవరు ఉంటారంటే ప్రజలు ఉంటారు. ఆ ప్రజల కోసం పరిగెట్టే నాయకురాలు ఎవరంటే రజనమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి విడుదల రజనీ గారు కొడుతున్న పోరాటానికి కావచ్చు, ప్రజల్లో చుచ్చుకునే విధానానికి సంబంధించి కావచ్చు ప్రసాద్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.